హనుమంతుడికి అనేక పేర్లు ఉన్నాయి కదండి. అంటే అనుములు అంటే దవడలు అని, అట్లా హనుమంతుడు అని, అంజనీసుతుడు అని, ఈ విధంగా అనేక కేసరి నందనుడు అని, ఈ విధంగా అనేక పేర్లు ఉన్నాయి కదా. అదేవిధంగా మరి ఆయన్ని భజరంగ బలి అని ఎందుకంటారు అని అంటే, అది భజరంగ బలి అనేటటువంటి నామము ఇది సరైనదేనా దీని యొక్క అర్థం అని అంటే, ఇది భజరంగ బలి కాదండి, ఇది వజ్రాంగ బలి. అంటే వజ్రము వంటి దేహము కలిగినటువంటి స్వామి అని అర్థము. అంటే దాన్ని కాలక్రమేణా ఉత్తరాది వారిని వా కాస్త బాగా మార్చేశారు. దాన్ని ఏమైంది, వజ్రంగ బలి కాస్త భజరంగ బలి అయింది. అటు ఉత్తరాది నుంచి మనం గమనిస్తే ఇటు మన దక్షిణాది వైపు కూడాను కాలక్రమేణా ఈ వజ్రము వంటి దేహము కలిగినటువంటి వాడు అనేటటువంటి నామం కాస్త, ఆ పేరు కాస్త భజరంగ బలిగా మారింది. అయితే అసలైనటువంటి ఇది ఏంటి అంటే, సంస్కృతంలో గనక మనం గమనించినటువంటి సరి అయిన అర్థము వజ్రంగ బలి అంటే వజ్రము వంటి దేహము కల స్వామి అని అర్థము.